హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ కుక్స్ టేస్టీ బైట్స్. ఈ వీడియోలో హెల్దీ ఎగ్లెస్ రాగి చాక్లెట్ వాల్నట్ కేక్ని ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఈ రాగి కేక్ చాలా హెల్దీగా ఉండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా బౌల్ తీసుకొని దీనిలో 3/4 కప్ జాంగ్రీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 3/4 కప్ హాట్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 6 టేబుల్ స్పూన్ల మెల్టెడ్ బటర్ లేదా ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా, 1/3 కప్ పెరుగును కూడా యాడ్ చేసుకొని మరొకసారి విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అయిన 3/4 కప్ రాగి ఫ్లోర్, 3/4 కప్ హోల్ వీట్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్లోర్ అంతా మిక్స్ అయ్యే విధంగా ఉండలు లేకుండా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 6 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను, 3 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ని ఇలా 1/1 యాడ్ చేసుకొని ఇలా స్మూత్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వీట్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కింద వాల్నట్స్, పీకాన్స్ తీసుకుంటున్నాను. ఈ వీట్ ఫ్లోర్ వాల్నట్స్కి, పీకాన్స్కి కోట్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇవి ముందుగా రెడీ చేసుకున్న కేక్ మిక్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని బటర్ అప్లై చేసుకొని ఫ్లోర్తో కోటింగ్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరికొన్ని డ్రై ఫ్రూట్స్ని పైనుంచి కేక్ చుట్టూ అరేంజ్ అయ్యేలాగా వేసుకొని ముందుగానే స్టవ్ పైన బాణీ పెట్టుకొని దీనిలో ఉప్పు లేకపోతే శాండ్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని 10 నిమిషాలు హీట్ అయినాక మూత తీసుకొని ముందుగా రెడీ చేసుకున్న ఈ ప్రీమిక్స్ కేక్ బౌల్ని గిన్నెలో పెట్టుకొని 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత మంచి స్మెల్ తోటి కేక్ చక్కగా ఉడికిపోయింది. టూత్పిక్ టెస్ట్ చేసుకొని టూత్పిక్కి ఫ్లోర్ అంటకపోతే కేక్ ఉడికిపోయింది. ఇప్పుడు చుట్టూ కేక్ టిన్ని స్క్రాప్ చేసుకొని చల్లారాక ఒక ప్లేట్లోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని దీనికి డెకరేషన్గా నేను హెర్షీస్ వైట్ చాక్లెట్ని ఇలా కేక్ మొత్తం గ్రేట్ చేసుకుంటున్నాను. డార్క్ చాక్లెట్ కేక్కి ఇలా వైట్ చాక్లెట్ గ్రేటింగ్ చాలా మంచి లుక్ని ఇస్తుంది. ఇక్కడ నేను కలర్ఫుల్ జెమ్స్ని, ఒక లోటస్ బిస్కెట్ని కూడా డెకరేషన్కి వాడుతున్నాను. ఇవేమీ లేకపోయినా కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఈ కేక్. సింపుల్గా బర్త్డేస్కి ఇంట్లో ఈ విధంగా ఈ హెల్దీ ఎగ్లెస్ రాగి చాక్లెట్ వాల్నట్ కేక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా హెల్దీగా ఉంటుంది. ఇందులో షుగర్, ఎగ్, మైదా ఇవేమీ వాడకుండా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ కేక్ని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ కేక్ ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.